నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. పచ్చడి కోసం అయితే ధనియాలు 1 టేబుల్ స్పూను, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు, తగినంత ఆయిల్, 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు, 1 ఎల్లిపాయ గడ్డ, పచ్చిమిరపకాయలు అండి 1/2 కేజీలో సగం తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ గోంగూర ఎక్కువే ఉంది. నేను పెద్దవి 3 కట్టలు తీసుకున్నాను. అంటే కొంచెం ఒక వారం రోజుల దాకా వాడుకోవచ్చు కదా అని. ఇప్పుడు గోంగూరనైతే శుభ్రంగా కడిగేసుకుందాం. ఇందులోకి సరిపడా ఉప్పు, అలాగే పసుపు. ఏదైనా సరేనండి, ఆకుకూరలు అయితే మనము చాలాసార్లు నల్ల కింద పెట్టి కడిగితేనే శుభ్రంగా క్లీన్ అవుతాయి. ఒక్కోసారి గోంగూరలో ఇసుక అనేది బాగా ఉంటుంది కదా, కాబట్టి ఎక్కువ సార్లు కడగాలి. నేనైతే అలాగే చేశాను. ఒక 6-7 సార్లు కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి కడిగి పెట్టుకున్నాను, గోంగూర అంతా తడిపోయేటట్టుగా. ఒక్కోసారి గోంగూరలో కానీ పచ్చకూరలో ఎందులోనైనా కానీ సన్న అర్తువాములు ఉంటాయి, అలాగే ఆకుపురుగులు కూడా ఉంటాయి కదా. కాబట్టి వీటిని మనం చాలా శుభ్రంగా ఏరి తీసుకోవాలి. ఇంక ఇప్పుడైతే నేను స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను. దీనికోసం అయితే పల్లీలు వేయించుకోవడానికి. ఇది మామూలుగా చిన్న కప్పే, పెద్దదేం కాదు. ఇవి వేయించిన పల్లీలు అయితే మొత్తం వేయను, కానీ కొన్ని తీసి పక్కకు పెట్టుకుంటాను వేరే వాటి గురించి. ఇవి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకోవటమే. మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని మనం తీసుకున్న జీలకర్ర, మెంతులు, ధనియాలు ఉన్నాయి కదా, కొంచెం రంగు మారేంత వరకు, అంటే మంచి సువాసన వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక్కోసారి పల్లీలు కాకుండా నేను నువ్వులు కానివ్వండి, అలాగే మినప్పప్పు కానివ్వండి వేస్తుంటాను. మామూలుగా ఈరోజైతే నేను పల్లీలే తీసుకున్నాను. ఇంకా ఇవి కూడా కొంచెం ఎర్రగా ఫ్రై అయిపోయి మంచి సువాసన వస్తుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకుందాం. ఆలోపు పచ్చిమిరపకాయలు అయితే చాలా పొడవు ఉన్నాయి కాబట్టి 2గా సుంచాను నేను. అలా సుంచకపోతే ఆయిల్లో వేయగానే పటపటలాడతాయి అన్నమాట, ముఖానికి చిట్లుతాయి. కాబట్టి ఇట్లా సుంచి పెట్టుకొని వేస్తే కనుక ఇంకా చిట్లవు. ఇప్పుడు ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకొని, కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ అయితే. ఇందులో ఆయిల్ బాగా హీట్ ఎక్క ముందే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసిన తర్వాత ఇవి ఆయిల్లో బాగా ఉడకాలి. అప్పుడు కారం అనేది అస్సలు ఉండదు ఘాటుగా. ఓసారి ఆయిల్ బాగా మాడిన తర్వాత వేస్తే ఒట్టిగా మాడిపోతాయి, అదైతే టేస్ట్ ఉండదు. ఇలా ఆయిల్లో మంచిగా ఉడికించుకుంటేనే బాగుంటుంది పచ్చడి కోసం. ఇప్పుడు వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు గోంగూర అయితే తడి లేకుండా చేసి పెట్టాను కదా, ఇది నేను తీసుకున్నది అయితే ఎర్ర గోంగూర అండి. ఒక 2-3 నిమిషాల లోపే ఉడికిపోతుంది. మామూలుగా తెల్లదైతేనేమో కొంచెం టైం పడుతుంది. ఇది మామూలుగా ఎక్కువగా పులుపు ఉంటుంది కాబట్టి ఇందులోకి పల్లీలు కానివ్వండి, నువ్వులు కానివ్వండి వేసుకొని చేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది, మరీ ఎక్కువ పులుపు లేకుండా. ఇది మొత్తం ఇట్లా బాండీలో వేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు, పసుపు వేసి ఇంకా ఉడికించుకోవటమే. మీడియం సైజులో పెట్టి ఉడికించుకోవటమే. ఇది కొంచెం జిగురుగా కూడా ఉంటుంది కాబట్టి బాండీకి అతుక్కపోతుంది, అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉప్పు అయితే చూసి వేసుకుందాం, మళ్ళీ తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీయడం కష్టం కదా. చూడండి, గోంగూర అయితే బాగా ఉడికిపోయింది. ఇంకొక నిమిషం అయితే మొత్తం ఉడికిపోతుంది. ఎంత 3 కట్టలు పెద్ద సైజు, అది ఉడికిన తర్వాత ఎంత అయిందో చూడండి. ఇలా చేసుకున్న గోంగూర పచ్చడి అయితే అన్నంలోకి కానివ్వండి, చపాతీ, ఇది ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇది ఒక వారం రోజులు, ఇప్పుడు చల్లగానే ఉంది కాబట్టి వారం రోజులు నిల్వ కూడా ఉంటుంది. అంతే, గోంగూర అయితే ఇక్కడ బాగా ఉడికిపోయింది. కొంచెం వాటర్ అనేది ఉంది, అలాగే ఉంచేసాను. ఎందుకంటే పల్లీలు, ఈ మిరపకాయలు ఇదంతా వేసే వరకు కొంచెం బాగా గట్టిగానే అయిపోతుంది కదా, మరి మామూలుగా ఉండకుండా. మరి అంత గట్టిగా కూడా తినలేము కదా. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక సగం గడ్డ ఎల్లిపాయలు ఒలిసి వేసాను. ఇంకా అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టుకోవడమే. ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ధనియాలు, తర్వాత మెంతులు అయితే కంపల్సరీ వేసుకోవాలి. వేసుకొని పొడి చేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు అప్పుడు వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత గోంగూర, ఇంకా ఇక్కడ నేనైతే పచ్చి కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర అయితే ఉడికేటప్పుడు వేయకుండా ఇలాగే పచ్చిది వేస్తాను. వేసిన తర్వాత
గోంగూర కానివ్వండి, ఇది కానివ్వండి, ఒకేసారి ఇలా తిప్పేసుకోవాలి. అలా తిప్పేసుకుంటేనే మనం రోట్లో దంచుకున్నట్టుగా పచ్చడి బాగుంటుంది. లేకపోతే బాగా మెత్తగా గంధంలాగా గ్రైండ్ అయిపోయి తినడానికి అసలు టేస్ట్ అనిపించదు. కొత్తిమీర ఇలా పచ్చిది వేయడం వలన ఆరోగ్యం మంచి వాసన కూడా వస్తుంది. ఇంకా గోంగూర వేసుకున్న తర్వాత ఎక్కువసేపు కాకుండా ఒకే చుట్టూ ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. మనం సేమ్ రోట్లో దంచితే ఎట్లా ఉంటుందో పచ్చడి అదే విధంగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. దీనికోసం అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేశాను. కట్ చేసిన తర్వాత వాటిని కొంచెం ఉప్పు వేసి బాగా పిసికి కడిగేసి పెట్టుకోవాలి. వాసన అనేది పోతుంది ఉల్లిపాయలోది. అప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చళ్ళలో వేసుకొని కలుపుకుంటే కనుక ఆ పులుపు అనేది ఉల్లిపాయ ముక్కలకు పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ఇలా చేసి చూడండి. ఇంకా అంతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలు మొదట మీకే వస్తాయండి. పచ్చడి మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. ఆల్రెడీ నేను టేస్ట్ చేసినాను. థ్యాంక్ యూ.